శంకర్పల్లి, నోట్ మై వర్డ్స్, 2-3 ఇయర్స్లో ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి, లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో ఒక 2-3 ఇయర్స్ తర్వాత యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ అనమాట, శంకరపల్లి సరౌండింగ్స్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేయటమే కష్టమవుతుంది. సో ఇది ఎగ్జాగరేట్ చేసినట్లు మీకు అనిపించవచ్చు, బట్ ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కొల్లూరు, ఒకప్పుడు తుక్కుగూడ, ఒకప్పుడు మోకిల, ఒకప్పుడు కోకాపేట్, నియోపోలిస్, తెల్లాపూర్, ఈ ప్రాంతాల్లో ఏం జరిగింది? ఇదే కదా జరిగింది. థౌజండ్స్లో స్టార్ట్ అయ్యి ల్యాక్స్ నుంచి ఈరోజు క్రోర్స్కి హెచ్ఎన్ఐస్ తప్ప ఎవరు పనలేని పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఎలా వచ్చినాయి? సో ఇది స్టెప్ బై స్టెప్ జరిగింది, ఎట్ ఏ టైం జరగలేదు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఎంట్రీ లెవెల్ వెల్త్కి ఎక్కడ అవకాశం ఉందంటే చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి, బట్ వెస్ట్ జోన్లో మీరు క్యాచప్ చేసుకోవటానికి ద బెస్ట్ మైక్రో మార్కెట్ ఈజ్ శంకరపల్లి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 2-3 ఇయర్స్లో దిస్ ఏరియా ఇస్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయండి. రాయదుర్గ్ ల్యాండ్ ఆక్షన్లో 237 crores పర్ ఏకర్ గౌరవ్ వెంచర్స్ వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ ల్యాండ్ పార్సిల్ని అక్వైర్ చేయడం జరిగింది. అలాగే అగైన్ ఈరోజు జరిగిన ఆక్షన్లో వంశీరామ్ బిల్డర్స్ నుంచి 204 crores పర్ ఏకర్. సో వేర్ హైదరాబాద్ ఈజ్ హెడ్డింగ్ అనేది ఈ ఆక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఆక్షన్ జరిగిన ప్లేస్ ఏంటి? రాయదుర్గ్, బిజినెస్ హబ్ ఆఫ్ హైదరాబాద్, ఈవెన్ ఇండియాకే బిజినెస్ హబ్ అని చెప్పొచ్చు. సో జస్టిఫై చేయొచ్చా ఈ ప్రైజెస్ అంటే 100% జస్టిఫై చేయొచ్చండి. 237 crores కాదు, నెక్స్ట్ ఆక్షన్లో 250 crores వెళ్ళొచ్చు, 300 crores వెళ్ళొచ్చు. అండి, ఒకప్పుడు 14 crores అంటే ఆశ్చర్యపోయాం, తర్వాత 40 crores, 50 crores, 100 crores, ఇలా నియోపోలిస్లో 150 crores. ప్రతిసారి ఆశ్చర్యపోతానే ఉన్నాం. చాలామందికి ఇది మింగుడు పడట్లేదు. ఇలా అబ్నార్మల్గా ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్తే ఎలా అనే ఒక వాదన కూడా ఉంది. ఇది అబ్నార్మల్ కాదండి, వెరీ వెరీ నార్మల్. ఇది అర్థం చేసుకోండి. ఒకప్పుడు థౌజండ్స్లో ఉన్న ప్రైజెస్ తర్వాత ల్యాక్స్కి చేరినాయి. ల్యాక్స్లో 10 lakhs, 20 lakhs అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. ఆ ల్యాక్స్ ఇప్పుడు క్రోర్స్కి వచ్చినాయి, ఇప్పుడు hundreds of crores వచ్చేసినాయి. సో ఆ రోజు ప్రైస్ ఎక్కువే అన్నాం, ప్రతి టైము మనం ప్రైస్ ఎక్కువే అంటున్నాం, బట్ అక్కడ యాక్చువల్ కండిషన్ ఏంటి, అక్కడ ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఎందుకు ఆ ప్రాంతంలో ప్రైస్ అంతలా గ్రో అవుతుంది? సో వంశీరామ్ బిల్డర్స్, గౌరవ డెవలపర్స్ ఆ ప్రైస్ పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారంటే వాళ్ళ రీసెర్చ్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది కదా, అది మనం అర్థం చేసుకోవాలి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కే హాట్ డెస్టినేషన్ అండి, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఎంటైర్ ఇండియాకి కూడా, ఈవెన్ వరల్డ్ వైడ్గా కూడా. నార్త్ ఇండియన్స్ అంతా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఇండియాలో చూస్తే బాంబే, ఢిల్లీ, కలకత్తా లాంటి సిటీస్ సాచ్యురేట్ అయిపోయినాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్లో ఏముండదు. రీసెంట్ టైమ్స్లో బెంగళూరు, చెన్నై కూడా ఆల్మోస్ట్ సాచ్యురేటెడ్. బెంగళూరు ఇలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, బట్ ఒకప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి కాంపిటీషన్ అనేవాళ్ళు, బట్ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ లీడింగ్ అండి. ఓవరాల్గా ఇండియాలో హైదరాబాద్ లీడ్ చేస్తూ ఉంది రియల్ ఎస్టేట్ సెక్టర్లో. అది ప్లాటింగ్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు. సో అర్థం చేసుకోండి, ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది, ఐటీ సెక్టర్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, ప్రతిరోజు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చి హైదరాబాద్లో డంప్ అవుతూ ఉన్నాయి. జీసీసీ సెంటర్స్, గ్లోబల్ బిజినెసెస్ అంతా హైదరాబాద్లోనే ఉన్నాయి. టెక్ జైంట్స్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. జినోమ్ వ్యాలీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 200+ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీరు అనుకునే హైదరాబాద్ కాదు ఈ హైదరాబాద్. ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇట్స్ ఎక్స్పాండింగ్, ఎక్స్ప్లోరింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్. సో ప్రాపర్గా డైనమిక్స్ని అర్థం చేసుకోండి. బట్ అందరం ఆ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఏం చేయాలి? మూవ్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అండి. ఫ్యూచర్ సిటీ అంతా
ఓఆర్ఆర్ బయటికి ఇప్పటికే చాలా స్ప్రెడ్ అయింది. సో మీ బడ్జెట్స్ని బట్టి మీ ప్రయారిటీస్ని బట్టి వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈస్ట్ జోనా, సౌత్ జోనా డిసైడ్ చేసుకొని అక్కడ ఉన్న మైక్రో మార్కెట్స్ని అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెస్ట్ జోన్లో తీసుకుంటే ముంబై హైవే ఆర్ శంకర్పల్లి బెల్ట్ ఇప్పుడున్న ఎంట్రీ లెవెల్ వెల్త్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. శంకర్పల్లి, నోట్ మై వర్డ్స్, 2-3 ఇయర్స్లో ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి, లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో ఒక 2-3 ఇయర్స్ తర్వాత యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ అనమాట శంకరపల్లి సరౌండింగ్స్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేయటమే కష్టం అవుతుంది. సో ఇది ఎగ్జాగరేట్ చేసినట్లు మీకు అనిపించవచ్చు, బట్ ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు కొల్లూరు, ఒకప్పుడు తుక్కుగూడ, ఒకప్పుడు మోకిల, ఒకప్పుడు కోకాపేట్, నియోపోలిస్, తెల్లాపూర్, ఈ ప్రాంతాల్లో ఏం జరిగింది? ఇదే కదా జరిగింది. థౌజండ్స్లో స్టార్ట్ అయ్యి ల్యాక్స్ నుంచి ఈరోజు క్రోర్స్కి హెచ్ఎన్ఐస్ తప్ప ఎవరు కొనలేని పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఎలా వచ్చినాయి? సో ఇది స్టెప్ బై స్టెప్ జరిగింది, ఎట్ ఏ టైం జరగలేదు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఎంట్రీ లెవెల్ వెల్త్కి ఎక్కడ అవకాశం ఉందంటే చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి, బట్ వెస్ట్ జోన్లో మీరు క్యాచప్ చేసుకోవటానికి ద బెస్ట్ మైక్రో మార్కెట్ ఈజ్ శంకరపల్లి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 2-3 ఇయర్స్లో దిస్ ఏరియా ఇస్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సో ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. శంకరపల్లి అండ్ సరౌండింగ్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముంబై హైవే అండి, ముంబై హైవేలో కూడా చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. మీ ప్రయారిటీస్ని బట్టి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి యూ కెన్ గో హెడ్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.